మీరు thumbnail లో చూసినట్టు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ని ఎట్లా అచీవ్ చేయాలని నేను చెప్తాను చూడండి. కానిస్టేబుల్ జాబ్ కొట్టిన ప్రతి ఒక్కరు కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాదు. ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. కాకపోతే కానిస్టేబుల్ జాబ్ అచీవ్ చేసిన వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ మంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఎందుకు ఎక్కువ మంది సెలెక్ట్ అయి ఉంటారు నేను మీకు వీడియోలో ముందు చెప్తుంటా, నీకే అర్థమవుతుంటది. అది ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఉండేది మనకు ప్రిలిమ్స్ లో కావచ్చు, మెయిన్స్ లో కావచ్చు, అది మ్యాథ్స్ కాదు, మ్యాథమెటిక్స్ కాదు, అది అర్థమెటిక్ పార్ట్. ఇక్కడ మ్యాథ్స్ వాడు కొంచెం ఈజీగా ఎందుకు అర్థమవుతుంది వానికి, ఎందుకు వాడు కొంచెం ఫాస్ట్ గా ఆలోచించగలుగుతాడు, ఎందుకు వాడు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోగలుగుతాడు అని అంటే వాడు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నందుకో డిగ్రీ ఎంపీసీ తీసుకున్నందుకో కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ అది కొంతవరకు యూజ్ అవుతుంది. ఈయనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ అర్థమెటిక్ ప్రాబ్లమ్ ని చేసేటప్పుడు, సాల్వ్ చేసేటప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఆర్ట్స్ గ్రూప్ తో సైన్స్ గ్రూప్ తో పోలిస్తే కొంచెం ఫాస్ట్ గా చేయగలుగుతాడు. ఎందుకనంటే అతనికి టేబుల్స్ పర్ఫెక్ట్ వచ్చు, ఫాస్ట్ గా చేయగలుగుతాడు, ఫాస్ట్ గా చెప్పగలుగుతాడు టేబుల్స్. ఫస్ట్ నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే టేబుల్స్ నేర్చుకో ఫస్ట్. ఇప్పుడు మనం మ్యాథ్స్ తో కంపారిజన్ చేస్తున్నాం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి. సో మ్యాథ్స్ పర్సన్ ఆయనకు టేబుల్స్ గానీ క్యాలిక్యులేషన్స్ గానీ ఫాస్ట్ గా చేసుకోగలుగుతాడు కదా, ఫాస్ట్ వచ్చు కదా. నువ్వు కూడా టేబుల్స్ అంటే ఎక్కాలు 2వ ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకు పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా నేర్చుకో. 12 ఎంత అంటే 96 అని ఫాస్ట్ గా చెప్పేటట్టు, 18 ఎంత అంటే 72 ఇట్లా ఫాస్ట్ గా చెప్పేటట్టు నువ్వు టేబుల్స్ అనేటి మంచిగా నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం స్కూల్లో నేర్చుకోవాల్సింది ఈ టేబుల్స్ అనేటి. సో ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే అప్పుడు మనకు దాని విలువ తెలియదు. మ్యాథ్స్ అంటే భయపడ్డాం, ఎట్లా చేయాలో మనకు అర్థం కాలేదు. మనకు చెప్పే సార్లు కూడా అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో నార్మల్ గానే ఉండే, దానితో పాటు మనం కూడా నెగ్లిజెన్స్ చేసినాం. సో దాని విలువ మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, మీకు అర్థమవుతుంది కదా వీడియో చూసేటోళ్ళకు. సో మనం అప్పుడే కనుక ఎక్కాలు ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉంటే మనకు కొంచెం ఈజీ అయ్యేది. ఇప్పుడు అర్థమెటిక్ అంటే భయం అనేది ఉండేది కాదు మనకు. నెక్స్ట్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్ గా చేయగలుగుతుంది కదా, ఎక్కాలు నేర్చుకున్నాడు, ఫాస్ట్ గా వచ్చు ఆయనకు. 1 to 30 వరకు, 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ ఎంత స్క్వేర్స్ ఫాస్ట్ గా చెప్పగలగాలి. వాళ్ళు నా 25 అంటే 625 అని చెప్తుంటావు కదా, అట్లా 30 వరకు కూడా నువ్వు స్క్వేర్ అడిగినప్పుడు ఫాస్ట్ గా చెప్పగలిగేటట్టు ఉండాలి. అంటే ఇవి డైరెక్ట్ ఎగ్జామ్ అడుగుతాడని కాదు, నువ్వు మ్యాథ్స్ ని పోలిస్తే నాన్ మ్యాథ్స్ నాకు ఎట్లా రావాలి మ్యాథ్స్ అంటున్నావు కదా, అందుకోసం చెప్తున్నా. నువ్వు ఫాస్ట్ గా చెప్పగలగాలి. 2 to 30 వరకు స్క్వేర్స్ అండ్ 2 to 20 వరకు క్యూబ్స్ పర్ఫెక్ట్ నేర్చుకో. నీకు రావు అని అనుకుంటే నువ్వు చదువుకునే రూమ్ లో కావచ్చు, నీ లైబ్రరీలో కావచ్చు, నీకు దగ్గరలో కావచ్చు, ఏం చేయాలంటే ఒక టేబుల్ తయారు చేసుకో. స్క్వేర్స్ క్యూబ్స్ ది ఎక్కాలు కూడా అవసరం అయితే ఎక్కాలనే నేర్చుకో. ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేటి ఒక చార్ట్ తయారు చేసుకుని పెట్టుకో. పలానా 10 క్యూబ్ ఎంత అంటే నువ్వు చెప్తుంటావు 10 పదులు 100, 100 పదులు 1000 అన్నట్టు. సో ఇట్లా నువ్వు ఇవన్నీ కూడా ఫాస్ట్ గా నేర్చుకునేటట్టు నువ్వు టైం టేబుల్ తయారు చేసుకో. నేను కానిస్టేబుల్ మెయిన్స్ రాసినప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ 50 క్వశ్చన్స్ వస్తే నాకు 43 వచ్చినాయి 50కి. ఒక 2-3 క్వశ్చన్స్ అవి రీజనింగ్ చిన్న చిన్న మిస్టేక్లు జరిగిపోయినాయి. అవి క్లాక్స్ గానీ, ఈ క్యాలెండర్ గానీ, ఈ చిన్న టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వెళ్ళిపోయినాయి, ఈజీ వెళ్ళిపోయినాయి. ఎక్కువ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి సింపుల్ గా ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేసి పెట్టేసిన అవే 2 పోయినాయి. అంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ నాకు గొప్ప అని చెప్పి నేను చెప్పుకోవట్లేదు. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మీరు చేయగలుగుతారు. మళ్ళీ మనం అర్థమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు గాబరా కావద్దు, అంటే కన్ఫ్యూజన్ లో గురి కావద్దు. నాకు అట్లా కన్ఫ్యూజన్ లోనే ఆ 2 3 మార్క్స్ వెళ్ళిపోయినాయి. లేకపోతే నాకు 45 46 వచ్చేది 50కి. సో ఇక్కడ ఏంది అని అంటే మీరు కూడా ఇంకా నాన్ మ్యాథ్స్ అంటున్నారు కదా, మనం ఏం చేయాలనంటే నాన్ మ్యాథ్స్ క్వశ్చన్ ను క్లియర్ గా చదువు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నాడబ్బా, వీళ్ళు ఎక్కువ మంది ఎందుకు కానిస్టేబుల్ సాధించారు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ కోచింగ్ తీసుకుంటుండు, అండ్ ఆల్సో ఒకవేళ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా సాధించారు కదా జాబ్. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు జిఎస్ పార్ట్ ఉంది, మ్యాథమెటిక్స్ వాడు మ్యాథ్స్ చేయగలుగుతుండు, మ్యాథ్స్ కాదు అర్థమెటిక్ చేయగలుగుతున్నాడు. సో జిఎస్ పార్ట్ అతను సొంతగా బుక్స్ తీసుకొని చదువుకున్న అర్థమైతుంది, మైండ్ కి ఎక్కుతుంది. ఇప్పుడు పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, సైన్సే కావచ్చు, ఇవన్నీ అతను ఓన్ గా చదువుకున్నా కూడా గుర్తు పెట్టుకోగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు. కానీ మనం ఆర్ట్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ని అట్లా ఈజీగా చేయగలుగుతారా? చేయగలగలేరు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అవుతుంది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి. అందుకనే కొంచెం ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు కానిస్టేబుల్ కి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నువ్వు కోచింగ్ కంపల్సరీ తీసుకో బ్రో. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటున్నావు కదా, కోచింగ్ అనేది కంపల్సరీ తీసుకో నువ్వు. ఎందుకనంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పేది ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నేర్చుకో. అందుకని నేను అంటే లాంగ్ టైం నుంచి ప్రిపేర్ కావాలని ఎందుకోసం అంటే ఇందుకోసానికి నువ్వు కోచింగ్ కనుక నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ చేసుకొని ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ లో చెప్పేటటువంటి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా, నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకో. సార్ చెప్పి అంత అర్థం చేసుకో కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ కి అడుగు. నువ్వు స్లోగా నేర్చుకుంటావు పర్లేదు, స్లోగానే నేర్చుకో. నీ పక్కన ఫ్రెండ్ గాని అడుగు అర్థం కాకపోతే, లేదంటే సార్ని అడుగు. ఇంకో విషయం ఏంటి అంటే నువ్వు దోస్తాను కూడా ఎట్లా చేయాలి తెలుసా? మనకంటే సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళతో చేయొద్దు. అంటే నేను మరి సబ్జెక్ట్ లో ఉన్నతో అసలు దోస్తానే చేయొద్దా, మీరు ఇట్లా చెప్తారు ఎందుకు సార్ అని అనుకోవద్దు. నువ్వు ఎడ్యుకేషన్ కాంపిటీషన్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు, నువ్వు ఒక జాబ్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు నీ ఆలోచన అనేది కొంచెం ఉన్నతంగా ఉండాలి. టైం టేబుల్ విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, కొంచెము స్ట్రిక్ట్ గా నువ్వు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ రూమ్ మేటే కావచ్చు, నీ లైబ్రరీ మేటో కావచ్చు, నీకన్నా కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు, సీనియర్స్ కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఉన్నావు అనుకో, నీకైనా డౌట్స్ ఉన్నా అప్పుడప్పుడు మరి చిన్న చీటికి మాటికి అన్నట్టు కాకుండా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంటది కదా. ఏదైనా మేజర్ డౌట్స్ అర్థం కానీ
కాన్సెప్ట్, అర్థం కాని పాయింట్, ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేసినాం ఇక్కడ, ఈ క్వశ్చన్ కి ఇది యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నీకు డౌట్లు ఉన్నాయి అతన్ని అడుగు. అట్లా మనం సీనియర్స్ తో ఉన్నప్పుడు ఏమైందంటే మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళ మీద. సో మనం ఆగమగం పనులు చేయకుండా ఉంటాము, మంచిగా చదువుకుంటుంటాము, ఎక్కువ డిస్కషన్ చేయము, ఎక్కువ ఫోన్ లో మాట్లాడము, ఇట్లాంటి ఏం చెయ్యం మనం. సో మీరు మీకంటే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళతోని మీరు దోస్తానా చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి. మీరు జాబ్ వచ్చేంత వరకు మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, మీ రూమ్మేట్స్ కావచ్చు, ఇట్లా మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అని చెప్తున్నాను. మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఈ విషయాన్ని. నేను చెప్పిన కదా, ఇన్స్టిట్యూట్ లో చెప్పే ప్రతి ప్రాబ్లమ్ నువ్వు క్లియర్ గా నేర్చుకో, నువ్వు ప్రాక్టీస్ చేయి, అప్పుడు గుర్తుంటది. నువ్వు ఎట్లా చేయాలి ప్రాక్టీస్ అని అంటే, ఇన్స్టిట్యూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వెళ్ళి సారు ఒక 20-30 క్వశ్చన్ చెప్పిండి వాళ్ళ, నువ్వు అవన్నీ క్లాస్ లో ఇంటూ నేర్చుకుంటూ రాసుకుంటూ ఉంటావు నోట్బుక్ లో. వెళ్ళిన తర్వాత అంటే క్లాస్ అయిపోయిన తర్వాత నీకు చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్ ని, అంటే జిఎస్ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రివిజన్ చేయి, ఒక 2 లేదా 3 సార్లు చదువు చెప్పిందల్లా. అండ్ అర్థమెటిక్ ఎస్పెషల్ ఏం చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక టైం పెట్టుకుని సార్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయు. ఈ ప్రాబ్లమ్ ఇట్లా చేసి ఇట్లా చేయమన్నాడు సార్, ఇట్లా చేసి అని చెప్పేసి ప్రాక్టీస్ చేయి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయి నువ్వు. అండ్ ఇట్లా నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నాడు కదా, వాడు 1 లేదా 2 సార్లు ప్రాక్టీస్ చేస్తావని వస్తుంది, గుర్తుంటది. నువ్వు నార్మల్ స్టూడెంట్ అంటావు, నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటావు, నువ్వు వానికన్నా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయను. వాడు 2 సార్లు చేస్తావానికి వచ్చింది కదా క్వశ్చన్ కి ఆన్సర్, నువ్వేం చేయాలంటే 5-6 సార్లు ప్రాక్టీస్ చేయి, ఇంకెక్కువ సార్లు ప్రాక్టీస్ చేయి, ఎక్కువ సార్లు రివిజన్ చేయి. నీకెందుకు గుర్తుండదు? ఆయన నువ్వు బీట్ చేసుకుని ఎందుకు వెళ్ళగలవు? నువ్వు ప్రాక్టీస్ ఇట్లా చేయాలంటే నీకు లాంగ్ టైం ఉండాలి. ఇప్పుడు రేషన్ ప్రపోర్షన్ అనేటటువంటి టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అందులో ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకో, పార్ట్నర్స్ నేర్చుకుంటూ, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, పర్సెంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వు ఎక్కువ సార్లు రివిజన్ చేయి బ్రో, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయి. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చూడు ఆ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎట్లా అడిగినారు, దాన్ని సింపుల్ వేలో మనం ఎట్లా చేసుకోవచ్చు, తక్కువ టైంలో ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ ఎక్కువ టైం నుంచి ప్రాక్టీస్ చేయి. నువ్వెందుకు అన్ని మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నువ్వు ఎందుకు బీట్ చేయలేవు, ఎందుకు రాదు? ఇంకో విషయం ఏంటంటే, మనం ఎగ్జామ్ లో ఎట్లా చేయాలి అని అంటే, ఎగ్జామ్ లో నువ్వు క్వశ్చన్ నువ్వు ఇట్లా లాంగ్ టైం ఇట్లా చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి ఉండి, నువ్వు గ్రాండ్ టెస్టులు రాసి, నువ్వు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి, ప్రీవియస్ అర్థమెటిక్ బిట్లు ప్రాక్టీస్ చేసి ఉంటే, నీకు ఫైనల్ ఎగ్జామ్ లో నువ్వు కూర్చుని ఎగ్జామ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్వశ్చన్ ఎట్లా చదవాలి తెలుసా? క్వశ్చన్ చాలా ఫాస్ట్ గా చదవాలి. చదివేటప్పుడే అది ఎస్ అర్థమైందా, అర్థం కాలేదా, నాతో అవుతుందా కాదా, ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేయాలి దాన్ని నీకు మైండ్ లోనే రావాలి. ఒక 5-10 seconds లో దాదాపు చదవగలేటట్టు ఉండాలి. ఏం సార్ గింత తక్కువ టైంలో ఎవరు చదువుతారు అంటున్నారా? నువ్వు అట్లా ప్రాక్టీస్ చేయాలి. మరి అంత లాంగ్ నుంచి ప్రిపేర్ కావాలి, లాంగ్ టైం నుంచి వెళ్ళి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వశ్చన్ చదువుతూ ఫాస్ట్ వెళ్ళిపోతుంటేనే చదవంగానే నీకు సొల్యూషన్ ఏంది, ఎట్లా చేయాలి, సాల్వ్ ఏంది, ఆ సాల్వింగ్ మెథడ్ అని తెలిసి రావాలి. అట్లా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. సో స్పీడ్ గా చదువు. సక్సెస్ కావడానికి ఒకటే బ్రో, అర్థమెటిక్ అయినా, జిఎస్ అయినా, ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా, స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఈక్వల్ టు సక్సెస్. నువ్వు స్పీడ్ గా చేయాలి, ఎట్ ఏ టైం యాక్యురసీ గా చేయగలగాలి, అప్పుడు నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇట్లా అర్థమెటిక్ ప్రాబ్లం నువ్వు చూస్తూ ఫాస్ట్ గా చూస్తూ చదువుతూ దాన్ని సాల్వ్ చేస్తూ టక్మన్ ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. విత్ ఇన్ 1 minute లో చేయగలిగేటట్టు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నీకు 1 minute లో కాకపోతే నువ్వు జిఎస్ పార్ట్ ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకోవడము, అండ్ 1 minute to 1.5 అంటే 1.30 అంటే ఒక 90 seconds వరకు చేయగలిగేటట్లు అట్లా ప్రాక్టీస్ చేసుకో. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, లెంతీ క్వశ్చన్స్ ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏదైనా బ్రో ఖచ్చితంగా 20 నుంచి 25 క్వశ్చన్లు అడుగుతారు, ప్రిలిమ్స్ లో అయినా మెయిన్స్ లో అయినా. అందులో ఒక 5-6 క్వశ్చన్లు చాలా డెప్త్ ఉంటాయి, హెవీ ఉంటాయి, లాంగ్ లెంతీ ఉంటాయి. ఆ లాంగ్ లెంతీ ఉన్న క్వశ్చన్లు నువ్వు చూడంగా నీకు తెలిసిపోతాయి, నీకు వస్తుందా రాదా, నువ్వు చేయగలుగుతావా చేయగలగలేవా. నేను చేయగలగలే, నాకు ఇది వచ్చేటట్టు లేదు అనుకున్నప్పుడు వెంటనే స్కిప్ చేసుకుని వెళ్ళిపో. అక్కడ ఉండకు, టైం వేస్ట్ చేసుకోకు. వేరే క్వశ్చన్ కి నీకు యూజ్ అవుతుంది, ఇంకా ఏదో రీజన్ క్వశ్చన్ ఇంకా వేరే ఆథమెటిక్ క్వశ్చన్ కా యూజ్ అవుతుంది. అక్కడ నేను పట్టుకుంటా దాన్ని అంతు తేలుస్తా, వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టా నేను చెప్పేసి ఆ ఎగ్జామ్ అలా కూర్చున్నావు అనుకో, ఆ క్వశ్చన్ నీ అంత చూస్తుంది, మనకు జాబ్ ఎగిరిపీక్తుంది, జాబ్ రాదు మనకి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఎట్లా అటెండ్ చేయాలి, ఏవి ఫస్ట్ చేయాలి, ఏవి లాస్ట్ చేయాలి అనేది నేను మీకు అన్ని కూడా ఫర్దర్ నేను మీకు చెప్తూ ఉంటా, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటా. అంటే నేను ఎట్లా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన, సక్సెస్ అయిన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అసలు నువ్వు ఎట్లా చేయాలి, నీకు అన్ని నేను చెప్తూ ఉంటాను మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్ లో కూడా. ఫస్ట్ ఇప్పుడైతే మనము క్వశ్చన్ చదివినావు, అది నీకు రాలేదు, అర్థమైతే లేదు, లేకపోతే స్కిప్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపో. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే కొంచెం రాంగ్ కూడా ఉంటాయి, వాటిని నువ్వు అసలు రాంగ్ ఏంది ఎట్లా 1-10 సార్లు చదువుకుంటే అక్కనే టైం వేస్ట్ చేసుకోకు. చదువు చూడు, వచ్చిందా రాలేదా ముందుకెళ్ళిపో. అట్లా అని చెప్పేసి ప్రతి క్వశ్చన్ చదువుకుంటే నాకు రాలేదని చెప్పి స్కిప్ చేసుకుంటూ పోకు. నువ్వు లాంగ్ నుంచి మంచిగా గట్టిగా ప్రిపేర్ గా చాలా బాగా ప్రాక్టీస్ చేయి, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయి. నీకు రాదనుకుంటున్నావు కదా, ఎందుకు రాదు, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయి, ప్రీవియస్ పేపర్లు చూడు బాగా. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, ప్రతిది కూడా షార్ట్ కట్ వేలో వెళ్ళకూడదు. మనం ప్రతి అర్థమెటిక్ క్వశ్చన్ కూడా షార్ట్ కట్ లో ఒక 2 స్టెప్లేస్ ఆన్సర్ వచ్చేటట్టు చేయొద్దు. మీరు ఎట్లా చేయాలంటే దాని కాన్సెప్ట్ నేర్చుకోండి. సార్ వాళ్ళు మనకు చెప్తుంటారు ఇన్స్టిట్యూట్లలో, ఆ క్లాసులు చెప్పినప్పుడు దాని కాన్సెప్ట్ తెలుసుకోండి. తర్వాత దానికి షార్ట్ కట్ వే ఉంటే షార్ట్ కట్ వేలో వెళ్ళండి, అంతేగాని ప్రతి షార్ట్ కట్ వేలు అనుకోకూర్రి. ఎందుకంటే ప్రతి షార్ట్ కట్ వే అనేది మనకి ఎగ్జామ్ లో వర్కౌట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ కి ఒక రకంగా షార్ట్ కట్ నువ్వు తయారు చేసుకుని పెట్టుకుంటావు, కొంచెం డిఫరెంట్ గా ఎగ్జామ్
అడిగేసరికంటే ఎగిరిపోతుంది, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతిదీ షార్ట్ కట్ కాదు, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో, కాన్సెప్ట్ బేస్డ్ గా చెప్పేదని పర్ఫెక్ట్ నేర్చుకో, ప్రాక్టీస్ చేయు, ఎగ్జామ్స్ రాయి, గ్రౌండ్ టెస్టులు, మాక్ టెస్టులు రాయి, దాని తర్వాత నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతావు, ఒక మంచి రిజల్ట్ అనేది నీకు వస్తుంది. నేను అప్పట్లో కోచింగ్ తీసుకున్నప్పుడు ఎట్లా అంటే 2 times నేను కోచింగ్ తీసుకున్నా. అంటే ఒకసారి మనం అమౌంట్ కట్టేసి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు అంటే ఫైనల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మనం క్లాస్ అటెండ్ కావచ్చు. సో నేనేం చేసినంటే ఒక నోటిఫికేషన్ అయిపోయింది కదా, అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేసారు, సెలెక్ట్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఒక 3 years తర్వాత వస్తుంది, ఒక 2 years తర్వాత వస్తుంది అని తెలుసు మనకి. కాబట్టి నేను నెక్స్ట్ వచ్చే 2 years 3 years తర్వాత వచ్చే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినా నేను. సో వెంటనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కోచింగ్ చెప్పేదంతా ఇన్నా, నేర్చుకున్నా, చదువుతున్నా, అంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేసినంటే మళ్ళీ ఇంకోసారి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా, మళ్ళీ వెళ్ళిన అదే సేమ్ అమౌంట్ మీదనే మళ్ళీ సెకండ్ టైం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన. అప్పుడు ఎట్లా తెలుసా, అర్థమెటిక్ ఎట్లా ప్రాక్టీస్ చేసేటోని అని అంటే, సార్ అక్కడ చెప్తూ ఉంటాడు క్వశ్చన్, ఇట్లా మైక్ లో చెప్తూ ఉండగానే దాని ఆన్సర్ రఫ్ వర్క్ లో చేసుకుని అక్కనే సార్ కు చెప్పాడు. అట్లా ప్రాక్టీస్ చేసిన. ఆ బుక్ నా ఇన్స్టిట్యూట్ నేను చదివినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ బుక్ లోకి వెళ్ళి ఏ అర్థమెటిక్ ప్రాబ్లం ఇచ్చినా కూడా 50 seconds లో చేసేటట్టు తయారైన, 50 seconds లోపలనే. ఇంకా కొన్ని చిన్న ఒక 2 lines క్వశ్చన్స్ అయితే 10 seconds లోపలనే ఆన్సర్ పెట్టేటట్టు ప్రాక్టీస్ చేసిన. అట్లా ప్రాక్టీస్ చేసిన. అక్కడ సార్ ఇన్స్టిట్యూట్ లో చెప్తూ ఉంటే సెకండ్ టైం కోచింగ్ తీసుకున్నప్పుడు నేను డైరెక్ట్ రఫ్ వర్క్ లో చేసి ఆన్సర్ చెప్పడమే సార్. అట్లా ప్రిపేర్ అయినాం. సో నేను దీనికోసం ఏమంటున్నానంటే, నీకు లాంగ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మనం యావరేజ్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ స్టూడెంట్, మైండ్ కూడా మిడిల్ గానే ఉంది మనకి, అంత షార్ప్ గా లేం మనం. కాబట్టి నువ్వు షార్ప్ ఉన్నతో పోటీ పడాలి మ్యాథ్స్ లో అని అంటే నువ్వు లాంగ్ టైం ప్రిపేర్ గా బ్రో, ఎక్కువ టైం నుంచి వెళ్ళి చాలా ముందు నుంచి ప్రిపేర్ గా నువ్వు. అందుకని చెప్పేసి నోటిఫికేషన్ రాక ముందే నీ సబ్జెక్ట్ అంతా ఎందుకు కంప్లీట్ అయిపోయి ఉండాలంటున్నా, ఇందుకే. నోటిఫికేషన్ వచ్చే నాటికి నీ సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేసేసుకో. అర్థమెటిక్ ప్రాబ్లం రాదంటున్నావు కదా, ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకో, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయి, 3, 4, 5, 6, 10, 20, 30 ఇట్లా టైం చేయడానికి, ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి నీకు సమయం ఉందా, నీకు ఓపిక ఉందా, నీకు కన్సిస్టెన్సీ ఉందా, ఖచ్చితంగా జాబ్ వస్తుంది బ్రో. ఎందుకు రాదు? నాన్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అయితే నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిన బ్రో, వాడిని బీట్ చేసుకుని వెళ్ళగలుగుతావు మ్యాథ్స్ స్టూడెంట్ ని. నీకు ఓపిక అనేది ఉండాలి, టైం ఉండాలి. ఈ మనీ ప్రాబ్లం అంటే అందరికి మనీ ప్రాబ్లం ఉంటుంది బ్రో. ఎట్లయినా సరే సబ్జెక్ట్ మంచిగా నేర్చుకో, మొత్తం నేర్చుకో. సో ఇట్లాంటి వాటి గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దాదాపు రిప్లై ఇస్తున్నా. అండ్ కామెంట్ రిప్లై ఇవ్వని వాటికి నేను ఒక వీడియోలు కూడా చేస్తున్నా. మీకు ఫర్దర్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ రాకముందు కానీ మీకు ఎట్లా ఉండొచ్చు, చేంజెస్ ఏమన్నా ఉంటాయా, అండ్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇంకా సబ్జెక్ట్ వైజ్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని చెప్పేసి నేను ఫర్దర్ మీకు మోటివేషన్ అండ్ వీడియోస్ కూడా అందిస్తూ ఉంటా. సో దానికోసానికి ఈ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విషయాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే రియలిస్టిక్ ఉంటే, రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసే విషయాలే ఉంటాయి, రియలిస్టిక్ గా నువ్వు అనుభవించేటివే ఉంటాయి. సో ఇట్లాంటి విషయాలు మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు, ఈ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా. అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.